వినోభవంతు. నూతన సంవత్సర సందర్భంగా మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. నూతన సంవత్సరం ఈ సంవత్సరం రోజుల్లోనే మనం సంతోషంగా ఉండాలంటే అలా కాదు, మనం నిరంతరం సంతోషంగా ఉండాలి. మానవ జన్మ చాలా అపురూపంగా లభించింది మనకి. అనేక కోట్ల సంవత్సరాల పరిణామాల తర్వాత భగవంతుడు తనకు తానుగా మార్పులు పొందుతూ ఇప్పటికీ మనంగా ఉన్నాడు. భగవంతుడే మనం సో భగవంతుడు ఆనంద స్వరూపం. సో మనందరం కూడా స్వేచ్ఛగా ఆనందంగా జీవించడానికి ఉన్నాం. కానీ మనకి మనం కొన్ని పరిమితులు విధించుకుంటూ ఎక్కడికక్కడ దుఃఖానికి లోనవుతున్నాం. అహంకార మమకారాలకు లోనవుతూ అప్రతికారాలు, అశాంతి, వీటన్నిటికీ మనమే క్రియేట్ చేసుకుని లోపడుతున్నాం. సో దీనికి పరిష్కారాన్ని కనుగొనే ఒక గొప్ప విద్య మనకి భగవంతుడి చేత బహూకరించబడింది. అది వేదాద్రి మహర్షి గారి ద్వారా జరిగింది. ఆయన ఈ సిస్టమ్ సింప్లిఫై చేసి భగవంతుడు తనకి తానుగా అల్పస్థాయికి దిగుతూ తన భక్తులకి దర్శనమిస్తారని మనం పుస్తకాల్లో చదువుతున్నాం. అది లిటరల్ గా ఎలా జరిగింది అంటే మనకు తెలిసి వేదాద్రి మహర్షి గారి ద్వారా ఒక పద్ధతి ప్రకారం చేసే సాధనగా మనకు అందజేయబడింది. అలాగే ఆయన అంత అపూర్వమైన పద్ధతిలో మనకి సాధన చేసే అవకాశం కలిగించారు. నాగేశ్వర మహర్షి గారు దాన్ని మరింత సింప్లిఫై చేసి సరళంగా సుకుమారంగా సాధన చేసేలాగా మనకి ఒక అష్యూరెన్స్ ఇస్తూ మనకు అది దాదాపు వెన్నపూస నోట్లో పెట్టినట్టుగా ఆ జ్ఞానాన్ని మనకు అందజేయటం జరిగింది. ఆ విధానాన్ని కూడా ఆయన చాలా సింపుల్ చేశారు. మన కాయసిద్ధి కూడా మీకు మన సీనియర్స్ అందరికీ తెలుసు. పూర్వం ఎంత ఇరెగ్యులర్ గా చేసేవారంటే పోస్టర్స్ తో కలిపి ఉండేది. సో అలాగే గురువు ఎలా అయితే అలాగే చెయ్యాలి. కరెక్ట్. కాలానుగుణంగా చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దేనికైనా సరే. వేదాద్రి మహర్షి కూడా క్లియర్ గా చెప్పారు. ఆయన ఏమనేవారంటే సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ బూజు పట్టిన వాటిని వదిలేయండి. ఎందుకంటే ఒక సమయంలో ఏదైతే గొప్పదో కొంతకాలం తర్వాత దానికి అర్థం ఏం లేదు. కాబట్టి ఆ టైం ప్రకారంగా కాలానుగుణంగా మనం వాటిలో మార్పులు తెచ్చుకుంటూ చేయటం అనేది తప్పేం లేదు దాంట్లో. సో అందువల్ల అలాగే దాని తర్వాత నాగేశ్వర మహర్షి గారు చిన్న మార్పులు చేసి మరింత తేలికగా మనం సాధన చేయగలిగేలాగా మార్చడం జరిగింది. కాబట్టి వాళ్ళ కాయసిద్ధి కంటిన్యూషన్ అనేది మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అది నిజానికి మనకి లైఫ్ లాంగ్ ఆరోగ్యానికి గ్యారంటీ, ఇమ్యూనిటీకి గ్యారంటీ. ఇవాళ ఎక్కడైనా కరోనా వచ్చినప్పుడు తట్టుకున్నాం మనం, ఎక్కడో ఒకళ్ళు తప్పిస్తే దాదాపుగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఆ రెసిస్టెన్స్ అనేది మీరు అనుభవించున్నారు. ఒకవేళ ఏదైనా వచ్చినా చాలా తేలికపాటి ఇబ్బందితో బయటపడ్డారు అనేక మంది. సో ఇప్పుడు మళ్ళీ వైరస్ వస్తుందన్నా మనం భయపడక్కర్లా. ఎందుకంటే మన చేతిలో విద్య ఉంది, సిద్ధ విద్య ఉంది. సాధన చక్కగా చేసుకుంటూ ఉంటే దేనికి భయపడక్కర్లేనంత ఇమ్యూనిటీ మనకు ఉంది ఆటోమేటిక్గా. అలాగే రాబోయే జబ్బులు, వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోగలం, నివారించుకోగలం. దాని విశిష్టతని మనందరం గుర్తించాల్సినంత గుర్తించండి. ఎందుకంటే ఇది మనం చాలా పుణ్యం చేస్తే ఇప్పుడు 10 లక్షల సంవత్సరాల పరిణామ క్రమాన్ని కొన్ని గంటల ధ్యాన సాధనతో మనం అందుకోవచ్చని యోగి ఆత్మకథలో ఆయన రాస్తున్నారు. ఇప్పుడు అంత పరిణామం మనకి చాలా ఫాస్ట్గా ఈ సాధన ద్వారా మనకి లభిస్తుంది. సో ఇంత ఉత్తమమైన విద్య చేతిలో ఉంచుకుని కూడా మనం ఇంకా అహంకార మమకారాలు ఉన్నాయి. నేను, నాది, నా వాళ్ళు, ఇది చేయాలి, అది చేయాలి, వస్తువులతో, వ్యక్తులతో, సంఘటనలతో, టెంపర్మెంట్స్తో మనం మమేకం అయిపోతూ రకరకాల కర్మబంధనాలకి లోనవుతున్నాం. మానవ జన్మ మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవించడానికి ఇవ్వబడింది. అలాగే మానవ జన్మ ముఖ్య లక్ష్యం కూడా భగవంతుణ్ణి చేరుకోవటం. పరిణామ క్రమంలో అనేక జీవజాతులుగా మారుతూ ఈ రోజు ఇప్పుడు మనం ఇలా ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక సూపర్ హ్యూమన్ ఎవరు రారు. మన శరీర నిర్మాణం పర్ఫెక్ట్గా ఉంది, మనసుని పర్ఫెక్ట్గా చేసుకుని పర్ఫెక్టైజేషన్ ఆఫ్ మైండ్ చేసుకోగలిగితే ఇక్కడే మనమే దేవుడు.
అంత సింపుల్ గా ఇచ్చారు సాధన మనకి. దీనివల్ల మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అర్థం చేసుకునే తెలివితేటలు కూడా ఈ రోజుల్లో మనందరికీ ఉన్నాయి. ఇప్పుడు మనందరికీ అంటున్నా నేను, మనకంటే కూడా రాబోయే తరాలకి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, పుట్టిన దగ్గర నుంచి సెల్ ఫోన్ బ్రౌజింగ్ చేసేస్తున్నారు, గమనిస్తున్నారు కదా. ఎందుకనంటే ఇంటలెక్చువల్స్ ఇంకా ఇంకా వస్తున్నారు ముందుకి. మనకి వేదాద్రి మహర్షి గారు మొట్టమొదటి నేను మాస్టర్ కోర్స్ వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, రాబోయే కాలంలో బ్రహ్మజ్ఞానం వివరించినప్పుడు ఇట్టే పట్టుకోగలిగిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి చెప్పడం కోసం మనం మాస్టర్స్ని రెడీ చేయాలి. మాకు ఆయన చెప్పింది అది. కాబట్టి అందరూ కూడా మనలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, రెగ్యులర్గా సాధన చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంత తేలిక విద్య ఎందుకు వచ్చింది అంటే అది భగవత్ సంకల్పం మాత్రమే. మన గొప్పతనము కాదు, మన తక్కువతనము కాదు. బాధలో ఉండి వెళ్ళాం, కడుపు నొప్పి వచ్చి వెళ్దాం, లేకపోతే ఇంకేదో ఇంట్లో ఎవరో ఏదో అంటే మనసు నొప్పి వచ్చి వెళ్దాం, ఇవన్నీ కాదు. దైవ నిర్ణయం, దైవ సంకల్పం ఉంది దీని వెనుక. మనందరం ఊరికే రాలేదు ఇందులో. ఇప్పుడున్న కర్తవ్యం ఏంటంటే, ఆ దివ్య కర్తవ్యం మనందరికీ ఏంటంటే, ఈ విద్యని విశ్వవ్యాప్తం చేయాలి. ఇది సామాన్యంగా కనపడే మిషన్ కాదు. నాకు తెలియకపోయినా నేను గురుగారి లెక్చర్స్ క్లాసెస్ ని ప్రాపగేట్ చేసే సమయంలో నేను అనేదాన్ని, ఇది హయ్యర్ లెవెల్ గురువుల మిషన్ అని నన్ను నోటమట పలికించారు, ఎందుకో తెలియదు. అది వాస్తవం అనేది ఈరోజు నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఏంటి అనుభవం అని నన్ను అడగండి. అందరిలో చెప్పేవి ఉంటాయి కొన్ని, చెప్పలేని ఉంటాయి కొన్ని. సో ఆ హయ్యర్ లెవెల్ మిషన్ లో సిద్ధ విద్యాపీఠము దాంట్లో సభ్యులు ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఇక్కడి నుంచి కమిట్మెంట్ తో చేయండి. ఏది చేసినా సరదాగా ఏదో వెళ్ళాంలే కాదు. జీవితాన్ని తరింపజేసే విద్య, తక్కువ చేయొద్దు దాన్ని. చాలా విలువైన విద్య. దీని సహాయంతో అనేక మంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడటం, దాని ఫలితాలు అనుభవించడం మనకు తెలుసు. అంతేకాదు భగవంతుడు కూడా ఎంత సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు, అంత కాంప్లికేటెడ్ గా కూడా ప్రజెంట్ చేసుకుంటాడు కొంతమందికి. చాలాసార్లు మనమే భగవంతుడు అంటే ఏంటో మనకి అర్థమైపోయింది. గురువు గారి మాటలు విన్నాక ఇంత సింపుల్, ఊపిరి పీల్చుకున్నంత తేలిక అనుకునేవాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటి అసలు భగవంతుడు ఇలా అంటారు, అలా అంటారు, అందులో ఇలా రాశారు, ఈ గురువు ఇలా చెప్పారు, అసలు ఏంటి అని ఒక అయోమయం పడిపోయి వెలికి తీసుకుంటాం ఒక్కొక్కసారి. సో ముందు దాన్ని 100% మనం నమ్మి అంకిత భావంతో క్రమంగా మనమే భగవంతుడు అయిపోతాం. ఈ సాధన బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోవటం అది అంధవిశ్వాసం అని అనుకోవద్దు. ఉండవలసిన విశ్వాసం, జ్ఞానంతో కూడిన విశ్వాసం. ఎందుకంటే దైవం అనేది సత్యం కదా. కాబట్టి కదా మనందరం అందుకొని దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి. దైవం సత్యం. సో ఆ సత్యంని పట్టుకుంటే మనం ఏదో ఒక రోజుకి సంసారం నుంచి తరింపజేయబడతాం. అంటే ఏంటి, మన లోపల ఉండే ఈ పద్ధతి ప్రకారం ఇచ్చారు కదా, లోపల ఉన్న ఇంప్రెన్స్ కర్మలు ఇంకా పెరగకుండా చేసుకోవటం, ఉన్న వాటిని ధ్యాన సాధనతో కాయసిద్ధితో కరిగించుకోవటం, అలాగే సేవ ద్వారా కూడా మనం వీటిని తొలగించుకోగలుగుతాం. ఈ సేవ అనేది మనం రకరకాలుగా చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు కదా, లేదా నలుగురు, దాని వల్ల కలిగే ఫలాలు మనం అనుభవిస్తున్నాం, అదే చాలు అని అనుకుంటే మీరు స్వార్థపడి ఉంటారు. స్వార్థమే సకల అనర్థాలకి మూలం. అలా కాదు, ఇది మనందరి బాధ్యత. భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క సృష్టి పట్ల మనకి ఒక బాధ్యత ఉంటుంది. చూడండి, స్పిరిచువలిజం అంటే ఏంటని చెప్పుకున్నాం. గురుగారు ఎప్పుడో చెప్పేవారు, స్పిరిచువలిజం అంటే ఏంటంటే సకలంలో ఉన్న ప్రాణశక్తిని, అది జీవరాశి కానీ నిర్జీవరాశి కానీ, అందులో ఉండే ప్రాణశక్తిని మనం గుర్తించి, అదే ప్రాణశక్తి నాలో ఉంది, నీలో ఉంది, ఇది గుర్తించి తగిన గౌరవంతో ప్రవర్తించడమే నిజమైన భక్తి. ఆచారాలు పడతాం, కింద కాళ్ళకి దండాలు పెడతాం, లేకపోతే దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, హోమాలు చేయటం, అక్షంతులు పూలు వాటితో పూజించడం, ఇది కాదు భక్తి. ఇక్కడ ఒక పక్కన భక్తి ఈ రకంగా చేస్తూనే ఇంకొక పక్కన జనాన్ని, మన సాటి జీవుల్ని తక్కువలో ఉన్నారనో, అడుగుతున్నారనో, తక్కువ స్థాయిలో ఉన్నారనో చిన్నబుచ్చుతుంటే, వాళ్ళు అవమానపడితే అది మనకి మళ్ళీ తిరిగి కర్మఫలంగా అందజేయబడి అటువంటి జన్మ ఇంకోటి కలగడానికి మనమే కారణభూతులు అవుతున్నాం. ఇది గుర్తించాలి మనం.
సో భక్తి అంటే ఏదో ఎక్కడో దేవుడు ఉన్నాడు అతనికి ఏదో మనం అర్పిస్తాం అనేది లేదు. సో భగవంతుడి సృష్టి సమస్తం అయినప్పుడు ఎవరికి అర్పిస్తాం చెప్పండి? మీ ఆత్మను అర్పించండి, అర్పిస్తాడు భగవంతుడు. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర చాలా ఉండొచ్చు, డబ్బు ఉంది బస్సులో, ఇందాక ఎవరు వచ్చారు, కట్ట ఉంది, ఇంకేదో ఉంది, పూలు ఉన్నాయి, దండలు ఉన్నాయి, ఇవన్నీ నేను అక్కడికి తీసుకెళ్ళి ఇస్తే నాకు వచ్చే ఫలితం ఎంత చెప్పండి? ఇవాళ సమస్య ఏదైనా నడువు నొప్పిగా ఉంది, కొంచెం తగ్గుతుందేమో, కానీ మన ఆత్మ నివేదన చేస్తే వచ్చే ఫలితం ఎంత? నేను నువ్వు ఒకటే అనే భావానికి వెళ్తే కలిగే లాభం చాలా ఎక్కువ ఉంటుంది. నేను దేవుడు అయిపోతాను. నా సంకల్పంతో ఎవరికైనా ఏదైనా జరుగుతుంది, దైవ సంకల్పంతోనే ఎవరికైనా ఏదైనా జరుగుతుంది. నేను కూడా దైవం అయినప్పుడు నా సంకల్పం దైవ సంకల్పం ఒక్కటే అవుతుంది. కానీ మనం అందరం కూడా మనకు ఇప్పుడు జీవాత్మ ప్రయాణంలో ఇది ఒక మజిలీ, ఈ జీవితం మనకి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా ఆ విషయం. భగవంతుడి నుంచి డివేట్ అయిన ప్రాణశక్తి పంచభూతాలే జీవరాశులే, అందులో నుంచి జీవం వచ్చి జీవరాశులుగా మారి 84 లక్షల జీవరాశులుగా మనం జన్మలు ఎత్తుతూ అవతారాలు ఎత్తుతూ వచ్చాం. ఆది మానవుడు వచ్చి ఇప్పటికి 55 కోట్ల సంవత్సరాలైంది. ఇన్ని కోట్ల సంవత్సరాలు అనేక మానవ జన్మలు ఎత్తాము, లక్షల జన్మలు గడిచిపోయి ఇన్ని జన్మల్లో మనస్సుతో, అహంకారంతో, అరిషడ్వర్గాలతో, స్వార్థంతో, మమకారంతో ఎన్ని కర్మలు మనం ఆచరించాము. ఎవరి పట్ల ఏమేమి అపరాధాలు చేశామో, మంచి పనులు చేశామో, ఎవరికి సంతోషం ఇచ్చామో, ఎవరికి అవమానించామో, ఇవన్నీ కూడా మన లోపల ఇంప్రింట్ అయిపోయి ఉన్నాయి. మన మనసు మీద ఉన్నాయి, మన ప్రాణశక్తి మీద ఉన్నాయి, మన శరీరం అంతటా ఉన్నాయి. సో వీటిని అనుసరించి మనం ఇప్పుడు ఈ జన్మ ఏర్పడి ఉన్నాం. ఒక గ్లాసు ఆ రకంగా ఈ జన్మ వచ్చింది. ఇప్పుడు ఈ జన్మ ఎందుకు వచ్చిందంటే మన ప్రారంభ కర్మ. గత జన్మలో నేను ఏమేం చేశాను, వీటితో పాటు ఏ తల్లిదండ్రుల ద్వారా నేను జన్మ తీసుకున్నాను, ఆ తల్లిదండ్రుల తాలూకు అంతర్ముద్రలన్నీ కూడా వంశ లక్షణాలుగా నేను పొంది ఆ రెండికి సమాహారంగా ఇప్పుడు ఈ జన్మ ఏర్పడింది. సో ఈ జన్మలో నేను ఏ తల్లిదండ్రులకు పుట్టాను, వాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు, బంధుమిత్రులు, సమస్తం, నా ఆస్తి పాస్తి, నా రంగు రూపు, నా చదువు, సంస్కారం, వ్యక్తిత్వం, నా ప్రవర్తన, ఇవన్నీ కూడా నా ప్రారంభ ఫలంగా నాకు అందినాయి. ఇది వద్దు అంటారు ఎట్టి పరిస్థితుల్లో మనకి రైట్ లేదు, హక్కు లేదు. దీన్ని అనుభవించాల్సిందే, తల ఉంచాల్సిందే. కర్మ న్యాయం ఉంది, భగవంతుడి న్యాయం ఉంది. ఎవరైనా సరే తల ఉంచాల్సింది. ఇదేలాగా అదేలాగా అన్యాయం కదా అని మీకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కష్టంలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది, నేనేం చేయకుండా ఎందుకు బాధపడాలి, నాకు ఎందుకు ఈ కష్టం కలగాలి, నేనెందుకు ఒప్పుకోవాలి. వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు అనలేదు. మనం ఇదివరకు ఎప్పుడో చేసిన దానికి ఫలితంగా ఈ జన్మలో ఆ వ్యక్తి నిమిత్తంగా మనకు ఆ కర్మ అందజేయబడింది. ఈ విషయం నిరంతరం గుర్తుంచుకుంటే మనం వాళ్ళకి ఎక్కువ రియాక్షన్ ఇవ్వకుండా జీవితాన్ని గడపచ్చు. కానీ వాళ్ళే చేశారు అనే భావానికి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా మళ్ళీ కర్మబంధనంగా మారుతుంది. సో ఈ సూక్ష్మాన్ని గ్రహించి భగవంతుని ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దన్నారు. గురుగారు పదే పదే చెప్పారు, భగవంతుడు తన మీద ఏదైనా నేరారోపణ చేస్తే ఒప్పుకోడు, ముందు తలంచడమే. సరెండర్. మంచి చేసినా చెడు చేసినా అంటా నువ్వే అనే భావం మనలో నెలకొనకుండా భగవంతుని దర్శించడానికి వీలు కావు. సరెండర్ అవ్వాలి, శరణాగతి పొందాలి. ఇప్పుడు మనం సిస్టమేటిక్ గా మనకి ఈజీగా ఉండేలాగా వేదాద్రి మహర్షి గారు తత్వజ్ఞానం అంతటినీ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. బాగుంది, మనకి ఈజీగా ఉంది, చక్కగా చెప్పుకోగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం. కానీ ఆచరణకు వచ్చేసరికి సాధన అంటే భగవంతుడి కోసం చేయాల్సిన సాధనలో ఉండాల్సిన అంశాలు శరణాగతి ఉండాలి. మనం ప్యూరిఫై చేసుకోవడం ఉంటాము. ఎప్పుడైతే ప్యూరిఫై చేసుకున్నామో అప్పుడే నేను అది ఒకటే, దైవం నేను ఒకటే. కానీ ప్యూరిఫై చేసుకోకుండా ఎంతకాలం ఉంటామో అంతకాలం విడిగానే ఉంటాం. కలము చూడండి, నీళ్ళల్లో నీళ్ళు పోస్తే కలిసిపోతాయి, నీళ్ళలో ఆయిల్ పోస్తే కలవదు కదా, పక్కన తెట్టులాగా ఉంటుంది. అలాగే మనం భగవంతుడిలో లయ చెందాలి అంటే మనం కూడా భగవంతుడి స్థాయికి ప్యూరిఫై అవ్వాలి. అలా అవ్వలేనప్పుడు పక్కకే ఉంటాం, తిరిగి దానివల్ల జన్మ పొందుతానే ఉంటాం. సో తిరిగి జన్మ పొందినప్పుడు మనకి ఈ జ్ఞానం అంతా వెంటనే గుర్తొస్తుందని అనుకోవద్దు. ఈ లోపు చాలా కర్మలు చేసేస్తాం. తిరిగి మళ్ళీ జ్ఞానం కలుగుతుంది, కానీ కలిగేసరికి మళ్ళీ యాడ్ అయినాయి కర్మలు, మళ్ళీ వాటన్నింటినీ కరగబెట్టుకోవాలిగా.
దానికి ఎంత టైం పడుతుందో, సరైన గురువు దొరకడానికి ఎంత కాలం పడుతుందో, సాధన చేయడానికి అవకాశాలు ఉంటాయో లేదో మన కుటుంబాల్లో చూస్తున్నాక సాధన చేయడానికి కుదరట్లేదండి, పొద్దున్న లేస్తే రాత్రి దాకా నాకు పనే అంటారు. భగవంతుడు కూడా అది వదిలేసి నువ్వు నా వైపు చూస్తేనే నేను నిన్ను చూస్తాను అంటాడు. తప్పిస్తే మా పని చేసుకుంటూ సరే మధ్యలో చిటికేస్తే అయ్యో నేను 10 నిమిషాలు ఖాళీ నిదానం అంటే ధ్యానం కూడా కుదరదు కదా. మీ అందరికీ అనుభవమే కదా. పరిగెత్తి ఉండే టైంలో ధ్యానం చేస్తామంటే కుదురుతుందా? శాంతంగా ఉన్నప్పుడే కుదురుతుంది. కాబట్టి ఆ జన్మ లక్ష్యం అనే దాన్ని నిరంతరం మనం మనసులో నిలుపుకోవాలి. అది ఉండట్లా. స్వామిజీ క్లియర్ గా చెప్పారు ఏంటంటే కాన్స్టెంట్ అవేర్నెస్ అబౌట్ డివైన్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ 2 అంశాలు మనకి నిరంతరం మనసులో మెదలాలి. అయితేనే పక్కకి వెళ్తుంది. లేదంటే మా పిల్లలు, మనవరాళ్ళు, వాళ్ళ వంశాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ నాగరికాలు, వీళ్ళ సేవలు, వాళ్ళ సేవలు చేసినాక మనకి వయసు మడుతుంది. ఎవరైనా మంచి మాటలు విందామంటే చెవులు వినపడం, చూద్దామంటే కళ్ళు కనపడం, నడవాలంటే నడుము నొప్పి, లేకపోతే మోకాలు నొప్పి. సో వీటిల్లో పడిపోయి క్రమంగా డెత్, మరణించినప్పుడు ఏం జరుగుతుంది? మరణం గురించి ఎవరు భయపడలేదు. మరణించాక ఏం జరగదు. స్మూత్ గా ఈ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ బాడీ అలాంగ్ విత్ లైఫ్ ఫోర్స్ అంటే జీవాత్మ స్మూత్ గా బయటకు వచ్చి ఎమ్మంటే తనకి ఎక్కడైతే నెక్స్ట్ జన్మలో కర్మలు అనుభవించాల్సి ఉన్నాయో దానికి తగిన శరీరం ఎక్కడ దొరుకుతుందో ఆ వ్యక్తులకి అటాచ్ అయిపోయి వాళ్ళ ద్వారా బిడ్డగా బయటకు వచ్చి మళ్ళీ అనుభవాలు పొందుతుంది. మనందరూ అలాగే వచ్చాం. భగవంతుడికి వచ్చే లోటు ఏముంది? మనం భగవంతుడి కోసం సాధన చేయకపోతే ఏమన్నా ఉందా? భగవంతుడికి లోటు ఉందా? ఏం లేదు. మనం ఆయన కూడా ఈ జన్మలోనే నువ్వు చెయ్యి ముక్తి పొందని ఆయన చెప్పడు. మనకు ఉండాలా తొందరగా. ఎందుకంటే ఇంకో జన్మ పొందేది ఇప్పుడు పడుతుంది. ఎంతో దుఃఖపడితేనే ఇందులోకి వచ్చాము. ఎన్నో దుఃఖాలు పొందాం, జన్మలో పొందాం, ఈ జన్మలో పొందాం. దీనికి ఆన్సర్ ఇంకెక్కడ దొరకపోతే మీరు ఆలోచించండి. మీకు ఆన్సర్ దొరికితే పరిష్కారం కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే దొరకలేదో అప్పుడు దేవుడా అని కూర్చుంటారు. అప్పుడు సాల్వ్ అవుతుంది. అది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. సో డెత్ అనేది ఇన్ఎవిటబుల్, రీబర్త్. ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్ అనే దాన్ని బ్రేక్ చేయాలి. జనన మరణ చక్రాన్ని ఛేదించాలి. సో వేదాంతి మహర్షి గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే మనం కనుక ఈ ధ్యానాలు చేస్తే శక్తి ప్రక్రియలు ఇచ్చేసారు డైరెక్ట్ గా. పూర్వకాలం ఈ శక్తి రేజ్ అవడానికి 20 ఏళ్ళు వాళ్ళు రకరకాల సాధనలు చేస్తే కానీ రేజ్ అయ్యేది కాదు. అది కూడా కింద నుంచి పైకి మధ్యలో పతనం అయిపోయే అవకాశాలు కూడా చాలా ఉండేవి. కానీ ఇప్పుడు వారు మనకి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే డైరెక్ట్ గా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రానికి శక్తి రేజ్ చేయడం, అక్కడి నుంచి సహస్రారం, ఆ తర్వాత డైరెక్ట్ గా దైవంతో కమ్యూన్ అవ్వడం. సో ఇంత సులువైన పద్ధతిలో ఆ శక్తివంతమైన ప్రక్రియలు మనకి ఇచ్చారు. వీటిలో ఇంకొకటి చాలా అసమానమైన అన్పారలల్ ప్రక్రియ ఏంటంటే కాయసిద్ధి యోగం. కాయసిద్ధిలో ఏం జరుగుతుందంటే మన లోపల ఉండే లైఫ్ ఫోర్స్ 2 రకాలుగా పనిచేస్తుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను బహుశా. అది ఓజస్సు రూపంలో, తేజస్సు రూపంలో 2 రకాలుగా పనిచేస్తుంది. తేజ రూపంలో ఉన్న ప్రాణశక్తి ఏంటంటే మన శరీరంలో ఉండే 72,000 నాడుల ద్వారా కొన్ని కోట్ల ప్రాణశక్తి పరమాణువులు ఆత్మ ప్రదక్షిణ చేస్తూ శరీరంలో పరిభ్రమించుతూ మనని లైవ్ గా ఉంచుతున్నాయి. ఓజ రూపంలో ఉన్న ప్రాణశక్తి ఏంటంటే మనకి ప్రతిరోజు తిన్న ఆహారం ద్వారా రకరకాలుగా మార్పులు పొందుతూ సప్తమ ధాతువైన శుక్రధాతువుగా మారి అందులో నుంచి ఓజస్సుగా శరీర కణాలన్నిటికీ అందుతూ మరలా తేజ రూపంలో ఉండే ప్రాణశక్తికి కూడా అదే సోర్స్గా ఉంటూ మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసేది శుక్రధాతు. అది ఓజస్. అటువంటి ఓజస్సుని మనము రీసైకిల్ చేసుకునే ఒక ప్రక్రియ. దీన్ని పురాణాలన్నింటిలో ఊర్ధ్వరేతస్కత అని వ్యవహరించారు. ఏ ఋషి గాని ఊర్ధ్వరేతస్కత లేకుండా తపస్సు చేస్తే అది ఫలించదు అని చెప్పారు. మనకైనా సో ఈ ఊర్ధ్వరేతస్కత అనే దాన్ని సింపుల్ గా అందించారు మనం ఆరోగ్యంగా ఉండడానికి, దీర్ఘకాలం టిల్ డెత్ తెలివితో ఉండేటట్టుగా. మనం చూస్తున్నాం కదా, చనిపోయే ముందు చాలా మంది బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోయి మర్చిపోయి తాను మర్చిపోయి ఇతరులను మర్చిపోయి విషయాలు మర్చిపోయి అలాగే ఉంటారు కదా. పార్కిన్సన్స్ అని పేర్లు ఏదైనా ఉండేది, ఏదైనా మెదడుకు సంబంధించిన వ్యాధులు. సో ఇటువంటివి ఏవి రాకుండా అలర్ట్ గా ఉంచడానికి హెల్ప్ చేసే కాయసిద్ధి విద్య అనేది ఒక అపురూపమైన విద్య మనకి ఇవ్వబడింది. దీని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. పదే దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే
చాలా మంది నాకు ఆనపడి ఈనపడి చెప్తూ ఉంటారు. మన సిస్టంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాక వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ప్రక్రియను పట్టుకుని సాధన చేసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ కంప్లీట్ ఉండవు. చిన్న చిన్నవి ఉంటాయి పట్టుకోగలిగిన శక్తి ఉంటుంది మనకి. అందుకని అంత శక్తివంతమైన ప్రక్రియలు మనకి ఇచ్చి తనని తెలుసుకోమని కోరాడు దేవుడు వేదాంతుడి ద్వారా. మన లైఫ్ పంపించి స్వయంగా వారి ద్వారా బోధ చేశారు. జ్ఞానం అంటే ఏంటి, దేవుడు అంటే ఎలా ఉంది, ఎంత సింపుల్ గా మనం పొందొచ్చు, ఇప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాలి. మీరు చాలా మందికి తెలియదు. మేమున్నాం ఇప్పుడు ఒక స్టూడియో, లక్ష్మీదేవి చేత నేను వైజాగ్ మేము ఉన్నాం అంటే మాకు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలో కూడా మేము నేర్చుకుంది గురుగారి దగ్గర. ఇంకా ఉండొచ్చు చాలా మంది సీనియర్స్ లో. అంత అంత కీన్ గా ఈ సాధనతో అనిపెట్టుకోవడం, సాధనలో ఒక ఉన్నత స్థితిలో పొందిన వాళ్ళతో కలిసి కూర్చొని ధ్యానం చేసిన వల్ల ఆ శక్తి కూడా ఎక్కువగా అందుతుంది మనకి. సో ఈ రకంగా ఇన్ని పొంది కూడా మనం చెయ్యలేకపోతే ఇంకా బుద్ధి కర్మానుసారిని అంటారు కదా, మనకి ఉన్నత స్థితిలో పొందాలి అనే బుద్ధి కనుక లేకపోతే అంటే అది కూడా కర్మానుసారమే. కొన్ని కర్మలు ఉంటాయి బలవత్తరంగా మన ముందుకు వస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలనుకున్నారు, ఇంట్లో లైఫ్ పార్ట్నర్ లేకపోతే ఇంకొకళ్ళు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నువ్వు వెళ్ళకపోతే ఏంటన్నారు. అయ్యో అవును డ్యూటీ చేయమన్నారు కదా అని ఇంట్లో కూర్చుంటారు కొంతమంది. తెలుసు నాకు అలాంటి వాళ్ళు. ఎక్కడన్నా ఒకళ్ళు ఏంటంటే సరే నువ్వు వెళ్ళేసుకుంటే అయిపోతుంది, నువ్వు వెళ్ళేసి మంచిగా బిగించి పడుకోండి, మీరు లేసేసరికి వచ్చేస్తానని వచ్చేస్తారు. అలా వచ్చేసిన వాళ్ళు పైకి వెళ్తారు, ఉన్నత స్థితికి వెళ్తారు. కాదు మా అబ్బాయి మా అమ్మాయి మా ఆయన మా అనుకుంటూ పట్టు కూర్చున్నారా, వాళ్ళు వదిలేమంటలా. ఏ చేయాలో అది చేయండి. చిన్న డిటాచ్మెంట్, ఏ పనికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చి దానికి అటెండ్ అవ్వండి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం రాగానే పనులన్నీ మానేసి ఘోరమని ఏడుస్తుంటారు కొంతమంది. ఏడిస్తే సమస్యలు తీరుతాయా? తెలివితో ఉంటే సమస్యలు తీరుతాయి. అలాగే ఇట్లాంటి దైవ ప్రక్రియలు చేతిలో ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తే మనకే వస్తుంది ఐడియా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది. రకరకాలుగా వస్తాయి పరీక్షలు. నాకు కూడా వచ్చింది వాళ్ళ పరీక్ష. మా అమ్మాయి వచ్చింది, నిన్న వచ్చింది. వాళ్ళు ఏం చేయాలి, అమెరికా నుంచి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, 2 రోజులు ఇటు వస్తానండి. సరే నా దగ్గరికి రా నువ్వు అన్నాను. వచ్చింది రాత్రి ఆశ్రమం. పొద్దున్నే మరి మనం రావడానికి ఆటంకం. ఇప్పుడు ఆమెకి టిఫిన్ పెట్టి లేదా నిద్ర లేపి అన్ని చేయాలి కదా. అంటే డబ్బు బాగా సంపాదించినప్పుడు అంటే అందరూ చాలా అపురూపమైన వ్యక్తులుగా ఫీల్ అయిపోతారు. ఎవరికి వాళ్ళు చాలా అపరంగా ఫీల్ అయిపోతారు. మేము కాబట్టి చేసాం, మేము కాబట్టి సంపాదించుకున్నాం, మేము కాబట్టి అంటారు. ఎన్నో ఉంటాయి. ప్రత్యేకించి కాదు, వాళ్ళ స్వభావంలో మిళితమైపోయి ఉంటారు. కొంతమందిని చూడండి అబద్ధాలు చెబుతూ ఉంటారు. నువ్వు అబద్ధాలు చెబుతావు ఏంటంటే అబద్ధాలు చెబుతారు, నేను అబద్ధం చెప్తూనే ఉంటాను. కానీ వాళ్ళ స్వభావం ఏంటంటే వాళ్ళ స్వభావంలో భాగంగా అబద్ధాలు చెప్తారు. ఆ టైంకి ఏది అవసరమో అది చెప్పేస్తారు, అలవాటు అయిపోతుంది. అది దట్ బికమ్స్ దేర్ నేచర్. అటువంటివి ఉంటాయి. ఎక్కడ నొప్పించకూడదు మనం ఎవరిని. ఇప్పుడు మా అమ్మాయిని కూడా నేను నొప్పించకూడదు. ఇప్పుడు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాలి. తను కారేమో ఒకటే ఉంది, డ్రైవర్ వస్తానన్నాడు రాలా, వేరే డ్రైవర్ ఉంటాడు. అరగంట లేట్. అక్కడ 7:30 బయలుదేరదాం అనుకున్నాం, 8 అయిపోయింది. సరే 8కి బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన మా వియ్యంకుడిది అనిపిస్తుంది. సరే లోపలికి వెళ్ళి ఒక పువ్వు వాళ్ళ తోటలోనే ఒక పువ్వు పోసుకుని ఆయన దగ్గర పెట్టి 2 పళ్ళు పెట్టి నమస్కారం చేసుకుని ఆవిడ కాఫీ ఇస్తానంటే తాగి బయలుదేరి వచ్చాను. బయలుదేరేసరికి 9:10. అబ్బాయిని అడిగారు ఏ రూట్లో తీసుకెళ్తే తొందరగా తీసుకెళ్తామని. హైవే మీద వెళ్ళిపోదాన్ని వచ్చాము. గంటన్నరలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి 2 గంటలు అనుకున్నాను నేను, గంటన్నరలో తీసుకొచ్చేసారు. అంటే మనం ఇచ్చే ప్రయారిటీ. నేను టైంకి ఉండాలి, ఉండకపోతే ఇక్కడ అపాస్ అవుతుంది కదా. అది కమిట్మెంట్, మనకుండే కమిట్మెంట్ మనం నిలబెట్టుకోవాలి. సో అటు అది సర్దుకుపోయింది, ఇది సర్దుకుపోయింది. ఇప్పుడు మా అమ్మాయి కూడా హ్యాపీ, వాళ్ళ అత్తగారు కూడా హ్యాపీ. మామూలుగా అయితే నేను ఇటు ఆమెనట్టు ఇంకో కారు అరేంజ్ చేసి పంపేయచ్చు. కానీ నేను వెళ్ళి అమ్మాయిని అక్కడ దించి నేను అక్కడ దండ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో కాఫీ దాకా ఒక పండు తిని వచ్చేస్తే ఆవిడకి హ్యాపీ. ఎవ్వరు నొచ్చుకునే ఆ సందర్భంగా నిజంగా చదివినా భగవంతుడి ప్రయారిటీ పెట్టుకున్న వాళ్ళు ఎవరికి కూడా విషయాలన్నీ సర్దుకుపోతే వ్యక్తులందరూ సర్దుకుపోతారు. ఎవరైనా సర్దుకోవట్లేదంటే మీ సాధన సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి, అంతే. సో
ఈ ఈ భగవంతుడి మార్గంలో ముందుకెళ్తూ ఈ మిషన్ లో మీరందరూ భాగస్వాములుగా ఉన్నారు, మీకు తెలుసో తెలియకో వచ్చేసారు. దీంట్లో మనం ఏంటో చేయాలేమో అని గాబరపడదు. ఎవరికి వాళ్ళు మంచిగా సాధన చేయండి. సాధన చేసి ముందు మనసుతో మీరు చిన్నపోతానే అప్పుడు వాళ్ళకి మేలులాగా అయిపోతుంది. ఆ తర్వాత మీరు చేయగలిగిన సేవ మనదంటూ మనకు ఒక పీఠం ఉంది కాబట్టి, విద్యాపీఠం, సిద్ధ విద్యాపీఠం ఉంది కనుక దాని ద్వారా మనం ఏం చేయగలం, ఫిజికల్ ప్రెజెన్స్ తో చేయగలిగిన వాళ్ళు అలా చేయండి. ఎందుకంటే మనకి అక్కడ కూడా అవసరం సేవ, ఫిజికల్ గా అవసరం, అలాగే మనీ అవసరం, అలాగే సుఖినభవంతం చెప్పేవాళ్ళు కూడా అవసరం. అది బాగా వర్ధిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. విద్య 10 మందికి చేరాలి, చెప్పగలిగిన వాళ్ళు ఇతరులకి కొంచెం మోటివేషన్ ఇవ్వండి, కొత్త వాళ్ళని చేర్చండి. తర్వాత కాలేజెస్ లేదంటే ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైనా మనం ప్రాపగేట్ చేయగలం అనుకుంటే అక్కడ కూడా ఏర్పాటు చేయండి. అలాగే మీరు కూడా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే మాకు కూడా చెయ్యాలి అని అనిపిస్తే మాకు చెప్పండి. నెమ్మదిగా మీ ఆ ఉద్దేశం మనం పెట్టుకుంటే మనం ఏది కోరితే జరుగుతుందని అనుకున్నాం కదా, మనం ఏం ఆలోచిస్తే అదే కదా మన కర్మఫలంగా వస్తుంది. సో ఇది కోరుకున్నా మన ఫలంగా అది వస్తుంది తప్పకుండా. సో మనం ఏది కోరుకున్నారో, ఏది అనిపించిందో మేము కూడా టీచ్ చేస్తాం అనుకుంటే కోరుకోండి, తప్పలేదు. అవసరం కూడా ఇవాళ మాస్టర్స్ అవసరం చాలా ఉంది. అనేక చోట్లకి వెళ్ళాలంటే మేము ముగ్గురు ఏం చేయగలుగుతాం, ఇంకా అనేక మంది రావాలి. కాబట్టి అది చేయగలిగిన వాళ్ళు అది దృష్టిలో పెట్టుకోండి, ఏర్పాటు చేయగలిగిన వాళ్ళు సత్సంగాలు ఏర్పాటు చేయండి. సో ఇట్లా విద్యా ప్రచారం అనేది ఎక్కువగా జరగాలి. ఆ జరగడానికి మీ అందరినీ సహకరించమని కోరుతున్నాం. సుఖినో భవంతు.